హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చెన్నైలో ల్యాండ్ అయ్యాము. చెన్నైలో రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, ఇక్కడ మంత్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది. మన సౌత్ ఇండియాలో దుమ్ము లేపుతుంది ఆటో సేల్స్‌లో గానీ, రేంజ్‌లో గానీ, పవర్‌లో గానీ, పర్ఫార్మెన్స్‌లో గానీ. అయితే మంత్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క మెయిన్ బ్రాండ్ ఏదైతే ఉందో మురుగప్ప గ్రూప్ మరియు మంత్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పైన ఫైనాన్స్ ప్రొవైడ్ చేసే చోలా గ్రూప్, ఈ 2 కంపెనీలు కలిసి మంత్రా ఆటో రిక్షా కోసం అని సూపర్ లీగ్ టోర్నమెంట్‌ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ గురించి కొంచెం చెప్పుకున్నట్లయితే, ఈ టోర్నమెంట్‌లో ఐపీఎల్ లాగానే 10 టీమ్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టీమ్‌లో 17 మెంబర్స్‌ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏం చేయాల్సి ఉంటుందంటే, ఏ టీమ్‌లో అయితే ఎక్కువ డ్రైవ్ మనం చేస్తారో, డ్రైవర్స్, ఓనర్స్, సూపర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ డ్రైవ్ చేస్తారో వాళ్ళని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అంటే డైలీ వైస్‌గా అత్యధికంగా ఎవరు డ్రైవ్ చేస్తారో వాళ్ళు ముందుకెళ్తారు. అయితే ఈ టోర్నమెంట్‌లో ఇదే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ మనము సింపుల్‌గా మాట్లాడుకున్నట్టయితే ఈ టోర్నమెంట్‌లో 10 టీమ్‌లని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి టీమ్‌లో 17 మెంబర్స్ ఉంటున్నారు. అయితే 17 అంటే టోటల్ ఇండియా నుంచి 170 మెంబర్స్ ఈ టోర్నమెంట్‌లో పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఫైనల్ విన్నర్స్ వచ్చేసి 68 మెంబర్స్, ఎగ్జాక్ట్‌గా తెలియదు. నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఎగ్జాక్ట్ నంబరు. 68 మెంబర్స్ అనుకుంటా. 68 మెంబర్స్‌ని విన్నర్స్ తీయడం జరుగుతుంది. అయితే వీళ్ళకు విన్నింగ్ ప్రైజ్ ఏముంటుందంటే, ఎక్కువ ఎవరైతే రేంజ్ తీసుకొచ్చారో 60 మెంబర్స్, టాప్ 68 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల లైఫ్ టైమ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతుంది మురుగప్ప గ్రూప్ తరపున. అయితే మనము రెగ్యులర్‌గా ఇండియాలో అయితే ఐపీఎల్ చూస్తూనే ఉంటాము. ఐపీఎల్ నుంచి ఎంతమందికి లాభం అయిందో నాకు ఎగ్జాక్ట్‌గా అయితే తెలియదు మన సరౌండింగ్‌లో. అయితే ఈ మంత్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా టోర్నమెంట్‌లో మాత్రము 68 వాళ్ళ లైఫ్ చేంజ్ కాబోతుంది. ముఖ్యంగా 2 లాభాలున్నాయి ఈ టోర్నమెంట్‌లో. ఒకటొచ్చేసి మనకు సూపర్ ఆటో రిక్షా లేదా ఈవీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో రేంజ్ ఎగ్జాక్ట్‌గా ఉంటుంది గదా! అది పోయే ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో అంత రేంజ్ ఇప్పుడు అత్యధికంగా ఎవరు రేంజ్ తీశారో వాళ్ళనే విన్నర్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ హైయెస్ట్ రేంజ్ ఎంతనో మనకు తెలిసిపోతుంది. అయితే నెక్స్ట్ టైమ్ మనం ఆటో రిక్షా కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే ఆయన అంత రేంజ్ తీస్తే అట్‌లీస్ట్ అందులో సగం కూడా మనం తీసుకోవచ్చు. అయితే రెండోదొచ్చేసి ఎవరైతే విన్నర్స్ ఉంటున్నారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు చేంజ్ కాబోతుంది. ఎందుకంటే లైఫ్ టైమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే నా ఒపీనియన్, నా కోరిక ఇదే ఉంది. మురుగప్ప గ్రూప్ నుంచి ఇలాంటి టోర్నమెంటు ప్రతి సంవత్సరం తీసుకురావాలి. ఇప్పుడు మనం ఇండియాలో ఐపీఎల్ ఎలా ఫేమస్ అయిందో అదేవిధంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను తీసుకొని ఈ టోర్నమెంట్ కూడా ఫేమస్ కావాలి. అంతే ఆదరణ పొందాలని నేను కోరుతున్నాను. అయితే చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఆన్ ద వే ఉన్నాము. మనం టోర్నమెంట్ వెళ్దాము. టోర్నమెంట్ వెళ్ళి అక్కడ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఆ విన్నర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాము. సూపర్ ఆటో రిక్షా తీసుకొని ఏ విధంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే అత్యధికంగా ఎవరైతే ఓవరాల్ ఇండియాలో ఎక్కువ రేంజ్ ఎవరు తీస్తారో, ఎక్కువ డ్రైవ్ ఎవరు చేస్తారో వాళ్ళని అక్కడ విన్నర్‌గా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లభించింది కంపెనీ తరపు నుంచి, షోరూమ్ నుంచి, ఆటో రిక్షాలో అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా డీటెయిల్‌గా మీకు అర్థమవుతుంది మంత్రా సూపర్ ఆటో రిక్షా గురించి. హలో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు కార్లో ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లు మనకు మంత్రా సూపర్ లీగ్‌లో వచ్చేసాము. అయితే ఈ ఈవెంట్‌లో రన్నర్ అప్‌గా నిలిచిన మన హైదరాబాద్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ. అయితే ముందుగా మనతో ఒక ఆయన ఉన్నాడు. ఆ మెంబర్ మన సూపర్ ఓనర్. ఆయన ఎక్స్‌పీరియన్స్ ఆయన మాటల్లోనే విందాము. సో మీ పేరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు తెలంగాణ? హైదరాబాద్. ఎన్ని రోజుల కింద తీసుకున్నారు ఆటో? 8 months అయింది. 8 మంత్స్. ఎన్ని కిలోమీటర్ల వరకు నడుపుతావు? 36,000. ఎట్లా ఉంది ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంతా బాగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కస్టమర్ ద్వారా కూడా. కూర్చునే వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. చాలా మంచిగా ఉంది, స్పేషియస్గా ఉన్నది, ఇంకా రిలాక్స్ ఉంటుంది. ఒక చిన్న మినీ కార్ లెక్క ఉన్నది. అందరూ మాకు రివ్యూ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మేము కొనడానికి చాలా సంతృప్తిగా అనుకుంటున్నాము. ఇంకా ఇంతకుముందు మీరు ఏం చేసేవారు? మేము ఇంతకుముందు డీజిల్ బజాజ్ నడిపించేవాళ్ళం. అందులో కొద్దిగా మాకు డీజిల్ ఎక్కువ అవుతుంది, దానికి ఆదా అవుతుందని ఆ డీజిల్ పైసలనే మాకు ఈఎంఐ లెక్క మేము బయట కట్టుకొని బయట తిరుగుతున్నాము. మరి చాలా ఆసగా అయింది మాకైతే.
ఇంకో విషయం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే ఒక ఆటో తీసుకున్నాక సర్వీస్ సెంటర్కి మనం వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వరు. అయితే ఈ మంత్ర ఆటో తీసుకున్నాక మీరు ఎప్పుడైనా సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు ఇలా రెస్పాన్స్? చాలా మంచి రెస్పాన్స్ ఉంది, అట్లాంటి ఏం లేదు. ఇంకా ఎక్కువ ఏం ప్రాబ్లం తెలియట్లే. చిన్న చిన్నగా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తారు, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఎప్పుడైనా కానీ ఎప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఏమి అట్లా ఏం రూట్ ఏమని లేదు, చాలా మంచి రిసీవింగ్ ఉన్నది, చాలా పాజిటివ్ రెస్పాన్స్. రేంజ్ ఎంతవరకు వస్తుంది ఒకసారి చార్జ్ చేసి మీరు ఎంతవరకు నడిపించగలుగుతారు ఒకరోజు? సిటీలో అయితే 170 వస్తుంది, లాంగ్ వెళ్ళినప్పుడు 185 190 వస్తుంది. ఏ సిటీలో అనిపిస్తున్నారు ప్రస్తుతం? హైదరాబాద్ లోకల్. ఓకే. ఇంకో విషయము, ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చారు కదా సూపర్ లీగ్కి తీసుకురావడం జరిగింది కదా, మొత్తం వాళ్ళ ఖర్చు మీద తెచ్చారా మీరు ఏమైనా పెట్టండి? ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ మాకు, మా లైఫ్లో కూడా అనుకోలేము ఇంత బాగా ఇక్కడ దాకా వస్తామని. ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ చేయలేదు. మా మీద ఎంత ఖర్చు పెట్టి మమ్మల్ని ఎంత ప్రోత్సహించి ఇక్కడ దాకా వస్తే జీవితంలో అనుకోలేదు ఇక్కడ దాకా. అది మా అంత వాళ్ళకు మేము ఎప్పుడు కూడా ఇంత కృతజ్ఞతగా ఉన్నాము. నేను లైఫ్లో ఫ్లైట్ ఎక్కలేమనుకున్నాము. మాకు మమ్మల్ని మంచి వాళ్ళ హాస్పిటాలిటీ బాగున్నది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈవెంట్స్కి ఒకరోజు ముందే వీళ్ళని తీసుకురావడం జరిగింది, మరియు మంచి హోటల్లో పెట్టి వాళ్ళకు ఫుడ్ ప్రతిదీ అరేంజ్ చేయడం జరిగింది. ఇంకో విషయం, ఈవెంట్లో వీళ్ళు రన్నర్అప్గా నిలిచారు. వీరికి రన్నర్అప్గా ప్రైజ్ కూడా మెడల్ని ఇవ్వడం జరిగింది. అయితే స్పెషల్ గెస్ట్ కింద ఒక క్రికెటర్ని పిలిచారు, ఆయన ద్వారా ఆయన చేతుల మీదుగానే ఈ బ్యాట్ని కూడా తీసుకురావడం జరిగింది. జాంటీ రోడ్స్ ఈ క్రికెటర్. అయితే మీరు ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు నడిపించారని రన్నర్అప్గా ఇవ్వడం జరిగింది? అయ్యో, ఇది లీగ్ లెక్క ఒకటి మాకు ఒక ఈవెంట్ పెట్టారు 3 months బ్యాక్. అందులో టీం లెక్క డివైడ్ చేసారు. అందులో మేము రెగ్యులర్గా మినిమం 180 kilometers నడపాలా. అందులో మేము 170 నడిపించి సెకండ్ ప్లేస్ ఉన్నాము. 180 వేరే టీం మీద వచ్చింది, మేము రన్నర్గా ఉన్నాము. ఫైనల్గా మీకు కంగ్రాచులేషన్స్ మరోసారి. అదేవిధంగా మంత్ర సూపర్ ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ సింపర్ ఓనర్గా నిలవాలి. ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయము, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ప్రామిస్ చేసడం జరిగింది మంత్ర సూపర్ లీగ్లో. ఏంటంటే ఎవరైతే టాప్ 68 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు లైఫ్ టైం ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడం జరిగింది చోలా ఫైనాన్సింగ్ ద్వారా. అయితే అది మీకు ప్రామిస్ చేయడం వరకేనా అది మాకు చాలా ఏమంటారు గ్యారంటీగా ఇచ్చారు. మళ్ళీ నిలబడతామని మాకు ఒప్పుడు ఇచ్చి మాకు ఒక మొమెంటం కూడా ఇస్తున్నారు, దాని మీద రాసిస్తున్నారు. మేము మీకు అండగా ఉన్నాము. మా పిల్లలకు చాలా అది పెద్ద డెసిషన్ అది. ఎందుకంటే అబ్రాడ్ ఎక్కడైనా చదవాలన్నప్పుడు అప్పటిదాకా వాళ్ళకి వచ్చే అంటారు. అది పెద్ద డిసిజన్, ఇట్ నాట్ ఏ జోక్. ఎవరైనా అసలు ఏమనుకోలే, పెద్ద మాకు వరంగా ఉన్నది. థ్యాంక్ఫుల్ అండి. ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతారు? ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 15 years అయిపోయింది. ఎవరైనా ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం? అసలు ఎవరి దగ్గర కూడా రానియాడు. అట్లాంటి మాట చాలా హ్యాండ్స్ ఆఫ్. మీ అబ్బాయి ఉన్నారా అమ్మాయి ఉన్నారా? 2 అమ్మాయిలు. వాళ్ళకి మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. అందరికీ కూడా, ఇద్దరికి ఇంకా 4 కూడా చూసుకుంటున్నారు. చాలా అసలు ఏం చెప్పాలి, వర్డ్స్ రావట్లేదు సార్. ఇది పెద్ద చేంజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆటో నడిపించిన వ్యక్తి కొడుకు అని ఎవరైనా కానీ నెక్స్ట్ ఆటో మాత్రమే నడిపించాలని ఆలోచన చేస్తారు. కానీ జీవి ప్రొవైడ్ చేయడం దాంట్లో మనకు కొడుకు మంచిగా చదివి డాక్టర్ ఏదో ఇంజనీర్ కావాలన్నా కూడా ఎటువంటి ఖర్చు లేకుండా వీళ్ళే మొత్తం భారం భరించడం జరుగుతుంది. దానికోసం అయితే అందరూ హ్యాట్సప్ చెప్పాల్సిందే మంత్ర సూపర్ ఆచరించారు. అయితే మళ్ళీ ఒక కంగ్రాచులేషన్ మీ అబ్బాయికి సూపర్ స్టూడెంట్ కావడానికి. అమ్మాయి సారీ అమ్మాయికి. अभी तो 1 साल हुआ है, सालों साल आगे बढ़ना है, साथ साथ बढ़ना है. और इस जर्नी में कुछ उतार आएगा, कुछ चढ़ाव आएगा. हम आपके साथ हैं, आप हमारे साथ हैं. अब आप हमारे साथ जुड़े हैं, तो अब जब जुड़ गए हैं तो आप जिंदगी भर के लिए हमारे साथ जुड़ गए हैं. आगे की पीढ़ियां भी हमारे साथ जुड़ चुकी हैं.